న్యూజిలాండ్ టీవీకి స్వాగతం. నేను మీ రమణక్క. ఇవాళ ముచ్చట్లేదో చూసేద్దాం. నలుగురులా మా సంగతి తెలిసిందే కదా, నా తగ్గేదే లేదనుకుంటా, వసూళ్లు కూడా తగ్గేదే లేదన్న రేంజ్ లో కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. మన రామ్ గోపాల్ వర్మ మళ్ళీ ఒకసారి దాని గురించి మాట్లాడిండులా. మన హిందీలో డబ్బింగ్ చేసిన సినిమా కూడా మస్తు వసూలు చేసిందని చెప్పేసి, రికార్డు స్థాయిలో వసూలు చేసిందని చెప్పేసి చాలా సంతోషపడ్డాడు. మన సీఎం సార్ మళ్ళీ కార్యం ముందర పెట్టుకున్న సంగతి మనకు అందరికి తెలిసిందే కదా. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. రేపే తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరణ ఉందండి, అందరూ తెలిసిన సంగతే కాదు. మన కేసీఆర్ సార్ మాత్రం చేతుల బతుకమ్మ లేదు, చేతికి బంగారు గాజులు లేవు, నెత్తికి కిరీటం లేదని చెప్పేసి చాలా బాధపడుతున్నట్టుగా. మరి రేపు ఆవిష్కరణకి పోతాడో పోడో ఆ సంగతి అయితే సాగే తెలుసు. కానీ మన ఎమ్మెల్సీలని ఎమ్మెల్యేలని అందరినీ ఆయన ఫామ్ హౌస్ పిలుచుకొని అయితే ముచ్చటైతే పెట్టినట్టుగా. మరి రేపు పోయే సంగతి ఫోన్ సంగతి రేపు చూస్తేనే తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయిందని చెప్పేసి ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటున్న సంగతి మనకు అందరికి తెలిసిందే కదా. అలా భాగంగా ఇవాళ ఆదివారం రోజు ట్యాంక్ బండ్ మీద పెద్ద ప్రోగ్రామ్ పెట్టిండ్రుల్లా. ఎయిర్ షో ఒకటి చేసిండ్రుల్లా. 15 సూర్యకిరణ్ విమానాలతోటి ప్రోగ్రామ్ ఒకటి చేసిండ్రుల్లా. దానికి ముఖ్య అతిథిగా మన సీఎం సార్ ఇచ్చిందంటుల్లా. ఆయన వచ్చి ప్రారంభించిండు. విమానాలతోటి విన్యాసాలు అయితే పబ్లిక్ చూడడానికి మస్తు సంబరంగా ఉండేనంటుల్లా. మస్తు మంది వచ్చిండ్రుల్లా. ట్యాంక్ బండ్ మొత్తం నిండిపోయింది పబ్లిక్ తోటి. చూసినారులా ఈ ఘోరం. వరంగల్ జిల్లా మన వెమ్లవాడ గుళ్ళ కోడల్ని చూసుకోమని చెప్తే ఒక ఆయన కోడల్ని చూసుకోకుండా 49 కోడల్ని అమ్ముకున్నాడని ఆరోపణ వచ్చిందంటున్నా. దేవుని కోడలు కూడా అమ్ముకున్నాడు ఇట్లా తయారైండు. ఎవరిని నమ్మాను ఎవరిని నమ్మొద్దు ఏం అర్థమైతే లేదు. దేవుని సొమ్ము అని చెప్పి కూడా దేవుడి మీద కూడా గింత కూడా భయం లేకుండా ఆ కోడల్ని ఎట్లా అమ్ముకున్నాడు ఏమోనులా. ఇక ఇటువంటి మనుషుల మధ్యలో ఉంటున్నాముల్లా. ఏం చేయాలి ఏం అర్థమైతే లేదు. దేవుని దగ్గరకు పోయి కూడా కోడలను కడదామంటే ఆ ఉన్న కోడల్ని కూడా అమ్ముకుంటుండంటున్నా. ఇట్లా యేసులు ఎంతవరకు కరెక్ట్ ఇక వాళ్ళకే తెలియదు. మంచు మోహన్ బాబు వాళ్ళు ఇట్లా మళ్ళొక లొల్లి శురువైంది అంటున్నా. మంచు మనోజ్ కి కాలుకి దెబ్బ తాకిందని చెప్పేసి అక్కడ హాస్పిటల్ పోయింది అంటున్నా. అక్కడ హాస్పిటల్ కాడ ఉన్న మన మీడియా మిత్రులు చూసి ఏమైందని అడిగితే భార్య తోటి మౌనిక తోటి కలిసిపోయింది అంటున్నా. ఇద్దరు ఒక్క ముచ్చట కూడా మాట్లాడలేదు అంటున్నా. గమ్మున వెళ్ళిపోయిందంట. మన మీడియా మిత్రులు మాత్రం చాలా బాధపడుతుండ. ముచ్చట ఎంత ఆస్తుందాం అంటే చెప్పాలి కదా ఏదన్నా ఒక ముచ్చట. మరి ఇది ప్రమోషన్ గురించి చేస్తుండ్రా మళ్ళీ ఇది నిజమేనా అన్న సంగతి ఏం అర్థం కాకుండా ఇట్లా చేస్తుండ్రా మరి ఆ మంచు ఫ్యామిలీ. ఇక ఊళ్ళో అయ్యాలని ముచ్చట్లు మళ్ళా గరం గరం ముచ్చట్లతో మళ్ళా కలుద్దాముల్లా. మీరు అమ్మక్క.